బెంగళూరు రే పార్టీలో పాల్గొన్న నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాలు దొరకడంతో విచారణకు రావాలని ఆదేశించారు. కానీ వైరల్ ఫీవర్ అంటూ బెంగళూరు ఎంక్వైరీకి వెళ్లకుండా డుమ్మా కొట్టింది హేమ. అయితే ఆమెను వదిలేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నేతలు బెంగళూరు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారంట. పోలీసులే ఈ విషయం చెప్పడం సంచలనంగా మారింది. రే పార్టీలో హేమ సహా 86 మంది రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు బయటపడ్డాయి. దాంతో మొదట 8 మందిని సోమవారం నాడు విచారణకు రావాలని బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు పంపారు. ఫీవర్ అని చెప్పి హేమ డుమ్మా కొట్టింది. అప్పటి నుంచి సిసిబి పోలీసులకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రాజకీయ నేతలు కాల్స్ చేస్తున్నారట. హేమను వదిలేయండి, ఆమెను అరెస్ట్ చేయొద్దు, విచారణ చేసి వదిలేయండి అంటూ ఒత్తిడి చేస్తున్నారు. సిసిబి పోలీసులే స్వయంగా కన్నడ మీడియాకు ఈ విషయం చెప్పడం సెన్సేషన్ గా మారింది. హేమాని వదిలిపెట్టమని ఏ పార్టీకి చెందిన లీడర్లు పోలీసులపై ప్రెషర్ పెడుతున్నారన్న దానిపై చర్చ నడుస్తోంది. బెంగళూరు రే పార్టీ సంగతి బయటకు వచ్చాక అందులో వైసీపీ, టీడీపీ నేతలకు ప్రమేయం ఉందంటూ రెండు పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిందితులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. హేమ విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికలో ఎక్కడా పార్టీ తరపున ప్రచారం చేసినట్టు కనిపించలేదు. కానీ జగన్ సమక్షంలో హేమ కండో కప్పించుకున్న ఫోటోని టీడీపీ వైరల్ చేస్తోంది. మరి హేమను వదిలేయమని ఆ పార్టీ నేతలే సిసిబి పోలీసులకు కాల్ చేసి ఒత్తిడి పెంచుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ చర్చ ఎలా నడుస్తుంటే రేప్ పార్టీపై బెంగళూరు పోలీసులు కొత్త డౌట్స్ లేవనెత్తారు. ఈ పార్టీలో ఐపీఎల్ ఎన్నికలకు సంబంధించి కూడా భారీ ఎత్తున బెట్టింగ్స్ జరిగినట్టు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్స్ జరిగినట్టు సమాచారం ఉందని అంటున్నారు. అలాగే రేప్ పార్టీ ఎంట్రీ ఫీజు 2 లక్షల రూపాయలు. కానీ కొందరి దగ్గర అంతకంటే డబుల్ కూడా వసూలు చేసినట్టు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు.